ఉత్తరప్రదేశ్లోని సంభల్ అల్లర్ల అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సంభల్ వివాదం ఒక కుట్రగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. సంభల్ వివాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి సామాజిక విభజనకు పాల్పడే వ్యక్తులు అన్ని చోట్ల ఉన్నారని, వాళ్లతో చాలా ప్రమాదమని యోగి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరప్రదేశ్ సంభల్ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓవైపు సంభల్ అల్లర్లకు సంబంధించిన అంశంపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు సంభల్ ఘర్షణకు యోగి ప్రభుత్వ వైఖరే కారణమంటూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సంభల్లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు యూపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు స్థానికేతరులకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ పలువురు నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడంలో ఉద్రిక్తతలకు దారితీసింది. సంభల్లో అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడంతో పాటు బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలోని ఎంపీల బృందం వెడుతుండగా వారిని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి వెనక్కి పంపారు. సంభల్కు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకోవడంపై రాహుల్ సహా ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని కూడా సంభల్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ మండిపడింది. కనీసం తానొక్కడినైనా సంభల్ బాధితులను కలిసేందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాహుల్ తన బృందంతో కలిసి వెనుదిరగాల్సి వచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా సంభల్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన కూడా వెనుదిరగక తప్పలేదు. సంభల్ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అయోధ్య, ఇటీవల సంభల్, బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి సామాజిక విభజనకు పాల్పడే వ్యక్తులు అన్ని చోట్ల ఉన్నారని, వాళ్లతో చాలా ప్రమాదమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సమాజాన్ని విభజించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మనం గతంలోనే తిప్పికొట్టి ఉంటే ఈ దేశం వలస రాజ్యమై ఉండేది కాదన్నారు. మన మధ్య విభేదాలు సృష్టించిన వారు విజయం సాధించారని, కులం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించి ఐక్యతను నీరుగారుస్తున్న వ్యక్తులు ఇప్పటికీ సమాజంలో ఉన్నారంటూ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిస్థితులను ప్రస్తావించిన యోగి ఆదిత్యనాథ్ అక్కడి మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. అంతేకాదు, హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ పై దేశద్రోహ నేరారోపణలు మోపి అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంభల్లో అల్లర్ల వెనుక బీజేపీ ప్రమేయం ఉందంటూ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపణలపైన స్పందించిన ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ నేతలు సోషలిస్టు సిద్ధాంతకర్త రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడతారని, కానీ ఆయన భావాజాలాన్ని మాత్రం అనుసరించారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. మొత్తంగా సంభల్ వివాదంపై ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు సీఎం యోగి ఆరోపణలు ఎలా ఉన్నా ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. సమాజంలోని ప్రజల మధ్య విద్వేషాలకు తావు లేకుండా అందరూ ఐక్యంగా కలిసి ఉండేలా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఇక సంభల్ వివాదంపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిటీ ఇప్పటికే సంభల్ ప్రాంతాన్ని సందర్శించింది. స్థానికులతో మాట్లాడి సంభల్ వివాదానికి గల కారణాలు, అందులో పాల్గొన్న వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వివాదంపై కొనసాగుతున్న రాజకీయ దుమారానికి ఎప్పటి వరకు ముగింపు పలుకుతారనేది చూడాలి. సంభల్ అల్లర్లకు యోగి ప్రభుత్వమే కారణమంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ విపక్షాలకు పరోక్షంగా చురకలంటించారు.